హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి వారం రోజుల పాటు అత్యధికంగా కురనున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో అత్యధికంగా రానున్నటువంటి వారం రోజుల పాటు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ రాత్రి నుంచి కుండపోత వర్షపాతం నమోదు కానుంది. జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, జగిత్యాల, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా జూన్ 27, 28 తేదీల్లో భారీ వర్షపాతం ఉంటుంది. ఇక దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కూడా అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురనున్నాయి. యాదాద్రి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మెదక్, హన్మకొండ, జగిత్యాల ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి. ఇక మధ్యాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర వరకు గుంటూరు, కృష్ణా, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వ్యాప్తంగా అతి భారీ వర్షాలు ఈ రోజు రాత్రి నుంచి నమోదు కానున్నాయి. థ్యాంక్ యూ.